చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ హడలు పుట్టిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాలాల స్థలాలే కాదు, గుట్టలు తవ్వి ఆ స్థలాలు ఆక్రమించుకుని దొంగ పట్టాలు సృష్టించి కొందరు ఇప్పటికే అమ్మేశారు. గత ప్రభుత్వ హయాంలో మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చెరువులు, కుంటలకు సంబంధించిన స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని గతంలో పలువురు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆక్రమణలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు, కుంటలు, వాగులు, వంకలన్నీ కుచించుకుపోయాయి. వ్యర్థాలు పెద్ద ఎత్తున కురిసి అలుగుపారితే ఆ నీళ్లు వాగులు, వంకల ద్వారా నదుల్లోకి చేరేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో జలమయమవుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వ్యవసాయం, తాగునీటికి ఉపయోగపడి ఎంతో ఆదరణ పొందిన చెరువులు, కుంటలు కాలక్రమేణీ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవసరాలకు తగినట్టుగా సువిశాలంగా ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రత్యేకించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న చెరువులు, కుంటలు, పొలాలు దాదాపు 30 నుంచి 40% పైగా ఆక్రమణలకు గురయ్యాయి. 2001లో ప్రభుత్వము మాకు పట్టాలు ఇచ్చింది. పట్టాలతో పాటు లేబర్ ఇచ్చింది. 83 పట్టాలు తీసుకున్నాము, అందుకున్నాము. మేము కబ్జా చేయలేదు. మా జాగాలనే మేము కట్టుకుంటున్నాము. మా జాగాలు కట్టుకుంటే చుట్టుపక్కల ఉన్న దళాలు వాళ్ళు ఏదో చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, అది చేస్తున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళ మాటలు పట్టుకొని ప్రభుత్వము కుమ్మక్కయ్యి మా దగ్గర దళాలు తర్వాత ఎంఆర్ఓ గారు మొత్తం గిడ్డవారి గారు మొత్తం కుమ్మక్కయ్యి ఇట్లా చేస్తున్నారని మా మీద పగబట్టుకొని రాత్రి 2 గంటల సమయంలో వచ్చి నిద్రపోయినరు. కొందరేమో దవాఖానలకు పోయినరు, కొందరు పింఛన్లు నేర్చుకుంటూ పోయినరు. 25 ఇళ్ళు కూలగొట్టారు. కానీ అది న్యాయం కాదు. మేము మాత్రం పోరాటానికి మేము సిద్ధంగానే ఉన్నాము. మేము మాత్రం కలెక్టర్ కానీ తర్వాత మంత్రి గారు కానీ ఎక్కడ కానీ మేము పోవడానికి కూడా సిద్ధం ఉన్నాము. మీకు మమ్మల్ని డిఎస్పీ తోటి, ఎస్పీలతోటి, పోలీసులతో మా బందోబస్తుతో వచ్చి మమ్మల్ని సకలాంగలం ఉంటిమా, మేము వికలాంగలము, బ్లైండ్ వాళ్ళము, గుడ్డి వాళ్ళము, కుంటి వాళ్ళము, చెవిటి వాళ్ళము, మూగ వాళ్ళము. మేము మమ్మల్ని పిలిచి న్యాయంగా పగులొచ్చి మాట్లాడి మీరు ఏంటో చేస్తున్నారని మాకు బుద్ధి చెప్పాలి. కానీ నా పేరు అనిల్ కుమార్, మా భార్య పేరు పుష్పలత. ఆమె పేరు పైన ఇల్లు ఉంది. ఆమె వికలాంగురాలు. మేము ఇల్లు కట్టుకొని ఉందామంటే ఇల్లు కూల్పేసిండ్రు. రాత్రి కూల్పిండ్రు. రాత్రి 4 గంటలకు వచ్చిండ్రు. జేసీబీతో కూల్పిండ్రు. మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలను దింపి మొత్తం ఎవరిని రానియకుండా ఆపి కూల్పేసిండ్రు. మొత్తం దాదాపుగా ఒక 20 ఇండ్లు కూల్పిండ్రు. మొత్తం కూల్పిండ్రు. పక్కల కూల్పిండ్రు, వెనకాల కూల్పిండ్రు, అన్నీ కూల్పేసిండ్రు. ఇంకా ఏమో తెలియదు. అది ఇక్కడ అందరూ వికలాంగులే ఉంటారు. వికలాంగుల కాలనీ ఇది. కానీ మొత్తం కూల్పేసిండ్రు. పట్టాలు ఉన్నాయి. మాది ఒరిజినల్ పట్టానే ఉంది మా దగ్గర. నైట్ వచ్చిండ్రు, కూల్పోయినరు. ఆల్రెడీ చెప్పినాము ఎంఆర్ఓ సార్కు పర్మిషన్ కానీ మాది చూసుకోండి సార్, అట్లేం ఎంక్వైరీ చేసుకోండి అనే చెప్పినాం. అన్నీ చెప్పి అన్నీ వెనక పడ్డా కూడా మొత్తం కూల్పేసిండ్రు. హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూలుస్తుంటే వావ్ అనుకున్నారు జిల్లావాసులు. ఇప్పుడు అదే కూల్చివేతలు జిల్లాలో ప్రవేశించాయి. పక్కా ప్లానింగ్ తో అధికారులు బుల్డోజర్లను దించారు. ఒక్కొక్కటిగా ఇండ్లను కూల్చేస్తూ నేలమట్టం చేసేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని తెలిసింది. దీంతో మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్, పోలీస్, మున్సిపల్ అధికారులు దాదాపు 78 ఇండ్లను నేలమట్టం చేశారు. కొన్ని ఇండ్లు నిర్మాణం పూర్తయి ఉన్నాయి, మరికొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి. అన్ని నిర్మాణాలను ప్రోక్లైన్లతో కూల్చివేశారు. 523 సర్వే నంబర్లో దాదాపు 83 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది లబ్ధిదారులకు ఇండ్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పట్టాలను తీసుకొచ్చి కొంతమందికే పట్టాలిచ్చిందని తెలుస్తోంది. దీంతో మరికొంతమంది స్థలాలను అక్రమంగా ఆక్రమించుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మరికొన్నింటిని ప్రజాప్రతినిధులు దొంగ పట్టాలు సృష్టించి అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ క్రిస్టియన్పల్లి 523 సర్వే నెంబర్లో 83 పట్టాలు అందులకు వికలాంగులకు, మూగి వాళ్ళకు, చెడి వాళ్ళకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము వాళ్ళే పట్టాలిచ్చి వాళ్ళే కూల్చివేయడము ఎంత దారుణమో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి.
మళ్ళా యథావిధిగా మా ఇండ్లు మాకు కట్టించేంత వరకు మేము ఇక్కడ నిరాదీక్ష నుంచి విరమించే పరిస్థితి లేదని చెప్పి మేము సావు బతుకైనా బతుకు సావైనా ఈ రోడ్డు మీద ఉంటామని చెప్పి ప్రభుత్వానికి ఖండిస్తూ ఉన్నాం సార్. 2008 కొంతమందికి, 2004 కొంతమందికి ఇచ్చారు సార్. కలంగల కోటలో 75 గజాలు కలంగల కోటలో ఇచ్చారు సార్. రాత్రి 2:30కు వచ్చి అర్ధరాత్రి 100-150 మంది పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించి ఎవరిని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా చేసి నోటీసులు వెళ్ళేసి ఎలాంటి నోటీసులు లేవు సార్. మా డిమాండ్ సార్ మేము మా ఇంట్లో మాకు కట్టించేంత వరకు ఈ విషయాలు మేము లేవమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. ఈ క్రమంలో ఇండ్లు కోల్పోయిన దివ్యాంగ బాధితులు కూలగొట్టిన ఇండ్ల వద్ద ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇళ్లు కట్టుకున్నామని, మా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయని, అయినా అధికారులు ఎలాంటి నోటీసులు కానీ సమాచారం లేకుండా నేలమట్టం చేశారని బాధితులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చెరువులు, కుంటలకు సంబంధించిన స్థలాలు కబ్జాకోరుల చేతుల్లోకి చేరాయి. ప్రత్యేకించి పెద్ద చెరువు, పాల్కొండ, ఏనుకొండ, అప్పన్నపల్లి, పిల్లలమర్రి తదితర ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటల స్థలాలను వెంచర్లుగా మార్చి కొంతమంది అమ్మేశారు. మరికొంతమంది నిర్మాణాలు చేసుకున్నారు. ఈ ఆక్రమణలతో భారీ వర్షం కురిసిందంటే చాలు ప్రతిసారి పాలమూరు జిల్లా కేంద్రం అతలాకుతలమవుతుంది. అనేక మంది దాన్ని ఎంకరేజ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో పరిశీలన నిమిత్తం మా టీమ్స్ అందరూ, మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 70 ఇళ్ళు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది. వాటిని వెరిఫై చేసినాము. అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండట్లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్స్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిష్ చేసడం జరిగింది. 83.28 3 ఎకరాల 30 గుంటలు దాదాపుగా, అంటే వాగు ఉంది, దాంట్లో వాగు అంతా తీసేసి దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు మనకు ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది. అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కంప్లైంట్స్. వాటిని అన్ని కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తేలిందో వాటికి 70 ఇళ్ళ దాకా, అంటే ఇల్లు కూడా కాదు, జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు. అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో. కాబట్టి వాటిని అన్నిటి కూడా నిన్న తొలగించడం జరిగింది. మరోవైపు నారాయణపేట జిల్లా కేంద్రం శివారులో గల కొండారెడ్డిపల్లి చెరువు కూడా ఆక్రమణకు గురయ్యింది. చెరువు బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో ప్లాట్స్ కొని నిర్మాణాలు చేస్తే చెరువు నిండి అలుగు పారితే ఈ వెంచర్లో ఉన్న నిర్మాణాలు మొత్తం చెరువు వరద ముంపుకు గురవుతాయి. కొండారెడ్డిపల్లి చెరువు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యింది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించేవారే లేరని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా జడ్చర్ల పట్టణంలోని నల్లకుంటలో కొంత భూభాగంలో పట్టా స్థలాలున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని బఫర్ జోన్లో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకుని వెంచర్ వేస్తున్నారు. బురెడ్డిపల్లి గ్రామ శివారులో ఉన్న కొంత శిఖం భూమి ప్రభుత్వ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరమహింది. జడ్చర్ల నడి బొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. రాజాపూర్, బాలానగర్ మండలాలలో ఆక్రమణలు పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. చూడాలి మరి అధికారులు ఇప్పుడు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు.